మటన్ అయితే వండుతూ ఉన్నాను. అందులో జీలకర్ర అండ్ ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ కొద్దిగా ఉల్లాకు కొద్దిగా మగ్గనిద్దండి, మంచిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అవన్నీ. మటన్ కర్రీ మనదైతే కుండలో మటన్ కర్రీ. ఇది కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇంకా వేసినాక తర్వాత మటన్ ఉంది కదా, మటన్ అయితే ఇందులో వేసేసుకుంటా ఉన్నా. మటన్ అయితే ఇందులో వేసేసిన. కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఒక 5 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి ఆయిల్లోనే ఉడికించుకుంది. 5 మినిట్స్ దాకా ఆయిల్లో పెట్టేసి ఉడికిద్దాం. ఇట్లే కొద్దిసేపటి దాకా, ఒక 5 నిమిషాల దాకా మంచిగా మగ్గుతుంది. ఆయిల్లో పీస్ అనేది మంచిగా మగ్గుతుంది. సిమ్లో పెట్టినా నేను. క్యాప్ పెట్టేద్దాం. ఇంకెట్లయిందో చూద్దాం. చూడండి, మటన్లో వాటర్ వచ్చేసినాయి. వాటర్ వచ్చాయి చూడండి, ఇందులోనే మటన్లోనే. వాటర్ ఇంకేదాకా మనం సిమ్లో పెడదాం. ఇట్లనే ఉడికిపోతాయి మంచిగా. ఇందులోనైతే వాటర్ అయితే ఇగ్గింది కదా, ఉప్పు కారం వేసాను. ఎందుకంటే వేసాక చూపెడతానంటే ఒక్క చేతితోని వీడియో తీసుకుంటూ ఒక్క చేతితో కారం వేయరాదు, ఉప్పు వేయరాదు. అందుకని చెప్పేసి వేసినాక చూపెడతా ఉన్నా మీకైతే. ఇంక ఇదైతే కారము ఉప్పు మంచిగా ముక్కలు పెట్టదాకా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ అందరికీ అండవచ్చు, కాకపోతే నేను కుండలు వండుతున్నా. అత్త విశేషం బాగుంటుంది. ఇంకాసేపు ముక్కలకి ఉప్పు కారం పట్టేదాకా ఉంచుదాం. ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. అయితే ముక్కలకి పట్టేసింది కదా, ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటా ఉన్నాను. మటన్ కదా, ఉడకాలి కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంక వాటర్ ఇంకేదాకా మగ్గేదాకా ఉడికించుకుందాం. ఇంకా ఉడికాక చూపెడతాను మళ్ళీ. ఇంకా మటన్ అయితే అయిపోయిందనమాట, మంచిగా దగ్గర పడ్డది. మసాలా వేసిన స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన. నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా, వీడియో తీయడం మర్చిపోయినా. చూడండి, మంచిగా దగ్గర పడ్డది. చూడండి, మీ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. గ్రేవీగా వచ్చింది మటన్. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మన మటన్ కర్రీ, ఎమ్మి మటన్ కర్రీ సూపర్ ఉంది. ఇంకెక్కడ వచ్చేసి మన మటన్లోకి అయితే కుండ మటన్ అయితే వండాను కదా, ఇంకా అందులోకి అయితే మడత చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ మడత చపాతీ అయితే మంచిగా సాఫ్ట్గా బాగుంటుంది. అండ్ చపాతీలు అనే కన్నా పుల్కాలు అంటే బాగుంటుంది. ఇవి అంటే పుల్కాలు, ఇది మన బాగుంటాయి అన్నమాట. ఇదైతే మైదా పిండితో చేస్తారు, చాలా బాగుంటాయి. అండ్ మన హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంటాయి, పుల్కాలు తెచ్చుకున్నట్టే ఉంటాయి. అంటే పుల్కాలు అంటే అవి వెరైటీగా కాలుస్తారు, అది కూడా నేను ఒకసారి చూపెడతాను. అవి ఎలా కాలుస్తారు అన్నది నేను చూపెడతాను. అండ్ వేరే వీడియోలో అయితే తప్పకుండా చూపెడతాను మీకైతే పుల్కాలు ఎలా కాలుస్తారు అన్నది. ఇక్కడ వచ్చేసి ఇంకా మడత చపాతీ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట.
అండ్ మనం ఒక చపాతీ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక రౌండ్ చపాతీ అది రౌండ్గా వస్తుంది. ఇంకా మడత చపాతీ ఏంటంటే మన ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇంకా ట్రయాంగిల్ షేప్లో వద్దని చెప్పేసి నేనైతే రౌండ్గా తిప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ రౌండ్గానే వచ్చింది చపాతీ అయితే. అండ్ నేనైతే ఎక్కువ రౌండ్గానే చేస్తానండి. చపాతీలు అయితే రౌండ్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అది ఎట్లయినా చుంచుకొని తినాలి కానీ కాకపోతే రౌండ్గా వస్తే అదొక ఫీలింగ్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా చేసుకున్నా అరే బాగా చేసిందిరా అన్నట్టుగా ఉంటుందని చెప్పేసి నేనైతే రౌండ్గా అయితే ట్రై చేసిన. రౌండ్గా వచ్చింది. అండ్ మడత చపాతి అయితే ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇంకా ట్రయాంగిల్ షేప్లో వద్దని చెప్పేసి దాన్ని తిప్పి 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 రౌండ్గా అయితే చేసేసానండి. అండ్ నేను చపాతీలు అయితే ఫాస్ట్గా చేసేస్తాను. ఎన్ని చపాతీలని చేసేస్తానండి ఫాస్ట్గా చేసుకుంటా వీటిని కాల్చుకుంటా ఫాస్ట్గానైతే చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. నేనైతే ఫాస్ట్ వల్ల అయితే పెట్టలేదు వీడియో, నార్మల్గానే పెట్టేశాను. నేను చపాతీలు అయితే ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటాను. అండ్ ఎంతమందికి చేసి పెడతానండి చపాతీలు అయితే. ఇంకా అండ్ చాలా బాగుంటాయి చపాతీలు. అండ్ మటన్ చపాతీ సూపర్ అంటే సూపర్ కాంబినేషను. ఇంకా మనం అక్కడైతే రౌండ్గా వచ్చింది చూడండి చపాతీ అయితే. మళ్ళీ మనకు నాస్టిక్ పేనం ఎంత ఉంటుందో అంత హెల్ప్ వస్తుంది. అది ఎంత పెద్దగా ఉంటుందో పేనం అంత హెల్ప్ వస్తుంది. చూడండి ఎట్లా ఉబ్బుతుందో. నేను చేసే చపాతీలు అయితే ఇలాగే ఉబ్బుతాయండి. సూపర్ అంటే సూపర్. చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను. చూడండి ఎట్లా వంగుతుందో చపాతీ. సూపర్ అంటే సూపర్ వంగుతుంది కదా. ఇట్లా వంగుతాయి మన చపాతీ. చూడండి ఎయ్యగా ఇట్నే ఉంటుంది. చూడండి ఇంకా వంగుతుంది. సూపర్ చపాతీ రెడీ. ఏమి చపాతీ పుల్కా అంటారు వీటిని. పుల్కాలు మటన్ అండ్ పుల్కా సూపర్ కాంబినేషన్. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఇవి. బుడ్డ చపాతీలు అట వీళ్ళకి చేయనట్టు. ఇవి చూడండి ఎట్లు ఉబ్బుతున్నాయో. సూపర్ ఉబ్బుతున్నాయి. వీటి చూడు చిన్నగా మంచి ఉబ్బుతారు ఇవి. వావ్ ఎంత మంచిగా ఉబ్బుతాయండి ఇవి. ఇవి చూడండి చిన్న చపాతీలు చేయించుకున్నది మా స్వీట్కి టోనీకి. మంచిగా ఉబ్బుతున్నాయి ఇవి కూడా మడత చపాతీలే, అందుకే ఇట్లా ఉబ్బుతున్నాయి. రౌండ్గా వచ్చినాయి కదా చాలా మంచి చిన్ని పుల్కాలు అన్నమాట ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. మా పుల్కాలు అయితే రెడీ అయ్యి. మటన్ కర్రీ అండ్ పుల్కాలు సూపర్ కాంబినేషన్. వాళ్ళు ఇంకా ఉబ్బుతున్నాయి, కాలిపోయినాయి. ఇంకా తీసేస్తా. ఒక పుల్కా అండ్ మటన్ కర్రీ వేసుకొని అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు అయితే బాయ్, టేక్ కేర్, సీ టుమారో, బాయ్.